విశాఖ జిల్లా వైసీపీలో అలజడి మొదలైంది. నిన్నటి వరకు గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేల అలకలు, పార్టీ మారుతున్నారన్న ప్రకటనలు కలకలం రేపితే ఇప్పుడు వైజాగ్ వంతు వచ్చింది. విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గాజువాకకు చెందిన ఒక వైసీపీ నేతతో వంశీకృష్ణ జరిపిన ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. అదే పార్టీకి రిజైన్ చేస్తున్నాను, మీకు చెప్దామని ఫోన్ చేస్తున్నాను. పార్టీకి రిజైన్ చేస్తున్నాను, మీకు చెప్దామని ఫోన్ చేస్తాను. 100% అండి. నేను కూడా చేస్తాను అనే తెలిసింది, అదే రాత్రి తెలిసింది. నేను కూడా చేస్తాను. ఓకే అండి, చేస్తున్నాను. థ్యాంక్ యూ. అదే పార్టీకి రిజైన్ చేస్తాను. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ భేటీ అవుతారని తెలుస్తోంది. అలాగే తన వర్గానికి చెందిన వైసీపీ కార్పొరేటర్లతో వంశీకృష్ణ మంతనాలు జరుపుతున్నారు. గతంలో విశాఖ మేయర్ పీఠాన్ని ఆశించారు వంశీకృష్ణ. అయితే వివిధ సమీకరణాలతో వంశీకృష్ణకు మేయర్ అయ్యే అవకాశం దక్కలేదు. ఆ తర్వాత వైసీపీ ఆయన్ను స్థానిక సంస్థల కోటాలు ఎమ్మెల్సీని చేసింది. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నారో ఏమో కానీ వైసీపీలో టికెట్ రాదని భావించి కండువ మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వంశీకృష్ణ ఎపిసోడ్ పై మంత్రి అమర్నాథ్ స్పందించారు. వంశీ పార్టీ మార్పుపై సమాచారం లేదన్నారు. వంశీకృష్ణకు వైసీపీ చాలా అవకాశాలు ఇచ్చిందన్నారు. ఎవరు ఉన్నా లేకపోయినా అధినేత జగన్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అన్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ వాసు అడిగి తీసుకుందాం. వాసు, గుడ్ ఈవినింగ్. మరి గాజువాక నాయకుడు రాజీనామా చేస్తున్నట్లు వంశీకి ఫోన్ వచ్చింది. మరి అలాగే వంశీకృష్ణ పార్టీ మారుతున్నట్లు ఒక ఆడియో అయితే లీక్ అయింది. ఇప్పుడు తీవ్ర కలకలాన్ని సృష్టిస్తోంది అనుకోవచ్చు. అసలు ఏం జరుగుతోంది? అర్చన ఒక విధంగా వైసీపీలో ముసలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అందరూ కూడా బయటపడుతున్నారు. వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దానికి బలం చేకూర్చే విధంగా ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. ఒక గాజువాక చెందినటువంటి ఒక నాయకుడు వంశీకృష్ణ ఫోన్ చేసి, అన్నా నేను పార్టీ మారుతానంటే రిజైన్ చేసేస్తాను, పార్టీకి మారుతానంటే రిజైన్ చేస్తే పర్వాలేదు, నేను కూడా చేయబోతున్నానని ఆయన రెట్టించి చెప్పడం జరిగింది. ఈ ఆడియో కూడా బయటకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా ఈ ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా ఇవాళ ఈ ప్రచారం మరింత బలం పుంజుకుంది. ఎందుకంటే ఆడియో బయటకు వచ్చింది. ఆయన కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడుకోవడం జరిగిందని చెప్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ కూడా మర్యాద పూర్వకంగా కలిసి తన సీటు విషయం కూడా కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే వంశీకృష్ణ అయితే తన అనుచరులు కార్పొరేటర్లతో సమావేశమై మొత్తం భవిష్యత్ కార్యాచరణని నిర్ణయించుకునేందుకు సమావేశం కూడా నిర్వహించినట్టు చెప్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ కూడా కలుస్తుందని చెప్తున్నారు. వంశీకృష్ణ యాదవ్ విషయాన్ని తీసుకొస్తే గతంలో మేయర్ గా పోటీ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే మేయర్ కి కార్పొరేటర్ గెలిచినప్పుడు కూడా మేయర్ పదవి ఆఖరి నిమిషంలో ఆయన తప్పించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతానికి విశాఖ ఎంపీ అయినటువంటి ఎంవి సత్యనారాయణతో కూడా తరచూ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గాజువాక్ కి ఒక ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువ నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆ అవకాశం నాకే ఇస్తే బాగుండేది కదా, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్నాను, వేరే వాళ్ళకి ఇవ్వటం ఆ విషయం పైన అలిగినట్టుగా చెప్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వంశీకృష్ణ ఉన్నారు. ఆయనకైతే ఫస్ట్ నుంచి కూడా ముందు నుంచి ఉన్నప్పుడు కూడా ఆయనకి టికెట్ కేటాయించలేదు, ఎవరెవరికో టికెట్లు ఇస్తున్నారనే అపవాదు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వంశీకృష్ణ యొక్క విసిగిపోయి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా సంతృప్తి చెందగా తాను ఎమ్మెల్యేగా పోటీ చేసుకున్నందుకే ఆ పార్టీ మారుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన కనుక పార్టీ మారితే చాలా కీలకమైనటువంటి గాజువాక చాలా కీలకమైన సామాజిక వర్గం, ఒక కాపు, మరోవైపు యాదవ వర్గానికి చెందినటువంటి వంశీకృష్ణకి టికెట్ ఇచ్చి గాజువాక నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందని, జనసేన బరిలోకి దింపే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండిలో మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై స్పందించినటువంటి అమర కూడా తనకు సమాచారం లేదని చెప్తున్నారు. అదేవిధంగా వంశీకృష్ణ చాలా అవకాశాలు ఇచ్చాం, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అంతగా అవకాశం ఇచ్చాం, ఎమ్మెల్సీకి ఇచ్చాం, కార్పొరేటర్ గా గెలిపించాం, అయినప్పుడు కూడా ఆయన కనుక పార్టీ మార్చి ఆత్మహత్య సాదృశ్యం అని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ అయితే తను అధికారికంగా ఎక్కడా చెప్పనప్పటికీ, ఎవరితో మాట్లాడినప్పటికీ పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అర్చన,
అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు వాసు, ఇప్పటికే టీడీపీ కావచ్చు లేకపోతే ఇప్పుడు జనసేన కావచ్చు, ఈ రెండింటికి మధ్య ఎవరెవరికి ఎన్ని సీట్లు అన్నది ఇంకా బీజేపీ కూడా కలిసి ఉంటే ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇవ్వాలి అన్నది చాలా క్లిష్టమైన పరిస్థితిగా మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు, ఎవరికి ఎన్ని అని అన్నది. అయితే కాకపోతే ఇప్పటికే చాలా వరకు నాయకులతో చాలా ఆశించే వాళ్ళ సంఖ్య, ఆశావాహుల సంఖ్య అటు జనసేనలోనే ఎక్కువగానే ఉంది, టీడీపీలోనే ఎక్కువగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి ఇలా వచ్చే వాళ్ళని తీసుకుంటే మరి అంటే ఇక్కడ గాజువాక సీట్ విషయానికే వస్తే ఇప్పటికీ అక్కడ ఉన్న ఆశావాహులంతా ఇప్పుడు కొత్తగా వచ్చిన వంశీకృష్ణకి టికెట్ ఇస్తే మీరు వీళ్ళంతా అసంతృప్తికి దారితీసే ప్రమాదం ఉంది కదా. నిజంగానే అంటే జనసేనతో చర్చలు జరిపిన జనసేన టికెట్ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు వంశీకృష్ణకి? వాస్తవానికి జనసేన గాజువాక, భీమిలి, యలమంచి నియోజకవర్గాలు అడుగుతుంది. గాజువాకకి సామాజిక సమీకరణ నేపథ్యంలో తప్పనిసరిగా ఒక యాదవ వ్యక్తిని నిలబెట్టాల్సిన అవసరం అయితే ఉంది. నిలబెడితే ప్లస్ పాయింట్ అవుతుంది కూడా. ఇప్పటికే టీడీపీ నుంచి కూడా యాదవ వర్గానికి చెందినటువంటి, సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి సిద్ధంగా ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే, ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి కూడా అక్కడ యాదవ అభ్యర్థిని నిలబెడితే పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరిని సపోర్ట్ చేస్తారు, ఇదంతా కూడా గందరగోళంగా ఉంది. ఇదంతా క్లారిటీ రావాల్సిన అవకాశం ఉంది. మీరు అన్నట్టు ఎప్పటి నుంచో జనసేనలో ఉన్నటువంటి అక్కడ అభ్యర్థులకు కూడా వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంది. అయితే నిజంగా ఈయన జనసేనలోకి వస్తారా, జనసేనలోకి వస్తే గాజువాకే టికెట్ ఇస్తారా, అయితే సౌత్ నుంచి కూడా పోటీ చేయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. సౌత్ నుంచి అయినా పోటీ చేయించారనేది క్లారిటీ రావాల్సిన అవకాశం ఉంది. దీనిపై మాత్రం వైసీపీ వర్గాలు అయితే లేదా జనసేన వర్గాలు అయితే ఎవరు కూడా పెదవి పట్ల ఏం జరిగిందని ఎవరు చెప్పినప్పుడు కూడా రేపైతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అర్చన, అయితే వాసు ఈయన జనసేన పార్టీలోకి వెళ్తారా, జనసేన టికెట్ ఇస్తుందా లేదా అన్న విషయాన్ని మనం ఒక విషయం పక్కన పెడితే అసలు ఇంతకీ మరి వైసీపీలో రోజు రోజుకి పెరుగుతున్న అసంతృప్తుల సంగతి ఏంటి? ముఖ్యంగా విశాఖలో చూసుకుంటే అటు అలా గోదావరి జిల్లాలో ఇంతవరకు మనం చూసాం, విశాఖలో కూడా చూస్తూ వస్తున్నాం. వైసీపీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది అనిపిస్తోందా? తప్పకుండా ఇప్పుడు వరకు గోదావరి జిల్లాలోనే మనం ఈ సంగతి చూసాం. రేపు ఎల్లుండి కూడా ఉత్తరాంధ్రలో కూడా చాలా ముఖ్యమైన నాయకులు పార్టీ వీడేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే అంతరంగికంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. అందరూ కూడా జనసేన టీడీపీ వైపు చూసే అవకాశమే కనిపిస్తుంది చాలా మంది కూడా. ఎందుకంటే వీరికి టికెట్లు దక్కమని కూడా ఇప్పటికే సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే కాసేపటి క్రితమే మంత్రి అమర్నాథ్ కూడా మాట్లాడడం జరిగింది. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మొన్నటిదాకా అయితే నేను తప్పనిసరిగా పోటీ చేస్తానని చెప్పినటువంటి అమర్నాథ్ అనకాపల్లి నుంచి ఆయన్ని వేరే ప్రాంతానికి బదిలీ చేసి పోటీ చేయించిన ఆలోచన ఉంది ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆయన కూడా చెప్తున్నారు, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జెండా పట్టుకుని పార్టీ కోసం పనిచేస్తాం తప్ప పార్టీ వీడేది లేదని ఆయన చెప్పడం జరిగింది. చాలా మంది నాయకులు ఇంతకుముందు కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ ప్రస్తుతం అయితే మారుతున్న పరిణామాల నేపథ్యంలో వారం 10 రోజుల్లో మరిన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం అయితే ఉంది. అర్చన, రైట్ వాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. రావడం కానీ ఒక నిజంగా మార్పులు చెందేటువంటి పరిస్థితి వచ్చినారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ప్రతి మహాసముద్రం డెఫినెట్గా ఇందులో ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని కంట్రోల్ చేసేటువంటి దాన్ని తట్టుకునేటువంటి శక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇవన్నీ కూడా చాలామంది అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు, లేకపోతే ఇంకోటి చేస్తూ ఉన్నారు. ఏది చేసినా సరే